నమస్కారం అండి. ఈరోజు మనము చెప్పుకోబోయే కథ కస్తూరి పరిమళం. రచయిత రాచపూటి రమేష్ గారు. ఈ కథా విజయం 2020 పోటీల్లో ప్రత్యేక బహుమతి 5,000 పొందినటువంటి కథ. నీకు మైనుద్దీన్ అని ఎవరు పేరు పెట్టారో గాని ఎక్కడైనా మైనంలా అతుక్కుపోతూ ఉంటావు. ప్రాణ స్నేహితుడు పల్లె నుంచొచ్చి నీ కోసం కాచు కూర్చుని ఉంటే తీరిగ్గా అర్ధగంట తరువాత దాపురిస్తావు. నీకోసం నాకిష్టమైన కడక్ చాయ్ కూడా తాగకుండా ఈ టీ పార్లర్లో గుటకలు మింగుతూ కూర్చున్నాను. పార్లర్లోనికి వచ్చిన మిత్రుడు మైనుద్దీన్పై చిందులు తొక్కాడు శ్యామశాస్త్రి. అది కాదు భాయ్, నీ ఫోన్ రాగానే పెళ్లి వంటను మా ఆద్మీకి అప్పగించి బయలుదేరుతూ ఉన్నానా. పెళ్లి విందుకు కావలసిన బాదుషా, డబుల్ కా మీఠా స్వీట్లు పూర్తి చేసి వెళ్ళమని మా మేనేజర్ నా కాళ్ళా వేళ్ళా పడ్డాడు. వారికి ఎంతసేపు మటన్లు చికెన్లు వండటం వచ్చు, కానీ మా క్యాటరింగ్ సిబ్బందిలోని వారికి ఎవ్వరికీ ఈ స్వీట్లు వండటం రాదు. వారి కోసం ఆదరా బాదరా ఆ తీపి వంటకాలు చేసి బయలుదేరాల్సి వచ్చింది. శ్యామశాస్త్రి గడ్డం పట్టుకొని బతిమలాడుతున్న ధోరణిలో ప్రాధేయపడ్డాడు మైనుద్దీన్. సరే, ముందు 2 టీలు ఆర్డర్ ఇవ్వు అని కోపంగానే బదులిచ్చాడు శాస్త్రి. ప్లేట్ పకోడీ తినకుండా దమ్ చాయ్ ఎలా తాగగలం? అరే బాబు, టీ ప్లేట్ పకోడీ లావో, 2 ప్లేట్ పకోడీ లావో అని సర్వర్ను కేకేశాడు మైన్. మధ్యాహ్నం 12 అవుతూ ఉంటే పకోడీ ఏమిటి, చాయ్ చాలే అన్న మిత్రుడి మాటలకు చిరునవ్వు నవ్వి, అసలు ఈ పకోడీపై తిరుపతి వెంకట కవులు చమత్కారంగా ఒక పద్యం చెప్పారు తెలుసా? చెప్తాను విను. శనగపిండి ఉల్లిపాయ చిన్న మిర్రకాయలన్ జొనిపి అందు అల్లమింత దొనిపి ముద్ద చేసియున్ అనల తప్తమైన నేతి అందు వైచి వేచినన్ జనుపకోడి అనడు చక్కనౌన ఖాద్యమౌ. ఈ పద్యానికి చిలకమర్తి వారే చిత్తయ్యారు. మైనుద్దీన్ పద్యాన్ని రాగయుక్తంగా ఆలపించిన తీరుకు శ్యామశాస్త్రే కాక పార్లర్లోని మైరో 2-3 కూడా చప్పట్లు కొట్టి ఆయనను అభినందించారు. సర్వర్ ప్లేట్లో తెచ్చిన పకోడీ కరకరా నములుతూ, శ్యామశాస్త్రి, పెద్ద సమస్య వచ్చి పడింది భాయ్ అన్నాడు. నీ కంటికి ప్రతీది పెద్ద సమస్యలాగా అగుపించటం నాకేమీ కొత్త కాదు కదా. ఈ మాయల ఫకీరు భూతం లాంటి ఎంత గడ్డు సమస్యనైనా సాంబ్రాణి ధూపం పెట్టి చిటికలో తోలేస్తాడు. అదేమిటో చెప్పు. ప్లేటు ఖాళీ చేస్తూ చెప్పాడు మైనుద్దీన్. బ్రాహ్మణ వీధిలో మా పినతల్లి కూతురు మాలతి ఉంది తెలుసు కదా. పాపం భర్త పోయినా బాధ దిగమింగుకొని కంపాషనేట్ గ్రౌండ్స్పై ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం చేస్తోంది. ఆవిడ కూతురు రాధకు ఈ నెల 25వ తేదీన పెళ్లి చూపులు. మగదిక్కులేని సంసారం కాబట్టి నేను పెళ్లి చూపులప్పుడు దగ్గరుండాలని మొన్ననే ఫోన్ చేసి చెప్పింది అన్నాడు శాస్త్రి. మరింకేం, చెల్లెమ్మకు ఆ మాత్రం సాయం చేయలేవా? టీ ఆర్డర్ ఇచ్చి కర్చీఫ్తో ముఖం తుడుచుకొని అన్నాడు మైనుద్దీన్. చేయవలసిందే, కానీ అదే రోజు సాయంత్రం చిత్తూరు జిల్లాలో తమిళనాడు బోర్డర్ దగ్గర రామకుప్పం అనే ఊర్లో పురాణ ప్రవచనానికి ఒప్పుకొని అల్లాడానే విచారంగా చెప్పాడు శ్యామశాస్త్రి. మైనుద్దీన్ మౌనంగా కాసేపు టీ చప్పరిస్తూ ఉండిపోయాడు. సరే, ఏం చేద్దాం? మా చెల్లెళ్ళనే ప్రోగ్రాం 2 రోజులు వాయిదా వేసుకోమని అడిగి చూస్తాను. నన్ను వాళ్ళ ఇంటి వరకు నీ వాహనంలో డ్రాప్ చెయ్యి అన్నాడు శ్యామశాస్త్రి. పద, నేను వస్తాను. ఆవిడ్ని చూసి చాలా కాలమైంది. బిల్లు కౌంటర్లో చెల్లించి చెప్పాడు మైనుద్దీన్. 30 ఏళ్ల కిందట వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు కోర్సులో కొత్తగా జాయిన్ అయినప్పుడు శ్యామశాస్త్రికి క్లాస్మేట్గా పరిచయమయ్యాడు మైనుద్దీన్. ఇద్దరూ ఒకే జిల్లా వాళ్ళు కావడంతో పాటు ప్రాచీన సాహిత్యం పట్ల వారికి గల అభిరుచి వారి మధ్య సాన్నిహిత్యం పెంచటానికి తోడ్పడింది. అనతి కాలంలోనే వారిద్దరూ అనుంగుమిత్రులయ్యారు. మైనుద్దీన్ తండ్రి ఫక్రుద్దీన్కు ప్రొద్దుటూరులో ఫ్యాన్సీ షాపు ఉంది. శ్యామశాస్త్రిది కడప పక్కన ఉన్న చెన్నూరు. అతని తండ్రి కూడా హైస్కూల్లో తెలుగు పండితుడే. కడప నుంచి తిరుపతిలోని యూనివర్సిటీకి వెళ్ళే సమయంలో తిరుగు ప్రయాణంలో ఇద్దరూ ప్రాచీన సాహిత్యంలోని ఆణిముత్యాల్లాంటి పద్యాలను నెమరు వేసుకునేవారు. ఆ సమయంలో ప్రొద్దుటూరులో నివసించిన పుట్టపర్తి నారాయణాచార్యుల శిష్యరికం కొంతకాలం చేసినందున మైనుద్దీన్కు బాల్యంలోనే తెలుగు భాషపై మంచి పట్టు మక్కువ ఏర్పడ్డాయి. ఆ మక్కువే తెలుగులో MA చేరేలా అతన్ని పురిగొల్పింది. తెలుగు భాషపై మంచి పట్టు మక్కువ ఏర్పడ్డాయి.
తెలుగు సాహిత్యం కాకుండా వాళ్ళిద్దరి మధ్య ఎక్కువగా దొర్లే మరో అంశం వంటలు. అదే పాకశాస్త్రం. దోసావకాయ ఆవపెట్టి ఎలా వండాలో, లేదు గుమ్మడికాయ దప్పలం చేసే విధానం శ్యామశాస్త్రి చెబుతూ ఉంటే మైనుద్దీన్ చెవి కోసుకునేవాడు. అలాగే మైసూరుపాకు పాకం ఎలా పట్టాలో, తమ వీధిలో నివసించే నూర్ సాబ్ నోరూరించే జిలేబీ ఎలా తయారు చేస్తాడో మైనుద్దీన్ వివరించి చెప్పేవారు. ఏ పెళ్ళిళ్ళకో వెళ్తే ఇద్దరూ వంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి భోజనంలోని వంటకాల గురించి వారికి కొంతసేపు క్లాసు పీకి వాళ్ళ నుంచి కొన్ని వంటకాల గురించి తెలుసుకునేవారు. క్లాసులో, లైబ్రరీలో, సాయంత్రం గ్రౌండులో, మెస్సులో, తిరుపతి పురవీధుల్లో ఇద్దరూ కలిసే తిరిగేవారు. కొందరు మిత్రులు వారికి జంట కవులని పేరు పెట్టి ఆసువుగా కొన్ని పద్యాలు చెప్పించుకుని వినేవాళ్ళు. పీజీ పూర్తయ్యాక శ్యామశాస్త్రి బీఈడీ చేసి తెలుగు ఉపాధ్యాయుడిగా చేరితే మైనుద్దీన్ కడప చేరుకొని క్యాటరింగ్ బిజినెస్ ప్రారంభించాడు. పాకశాస్త్రం పట్ల అతనికి గల అవగాహన, అభిరుచి మేరకు అతని బిజినెస్ దినదిన అభివృద్ధి చెందింది. 4 హెడ్ కుక్స్, 10 మంది వంటవాళ్ళు, 8 మంది సప్లయర్లతో ఒక బృందం ఏర్పాటు చేసుకొని ఏ పెద్ద ఫంక్షన్ జరిగినా క్యాటరింగ్ ఆర్డర్ సంపాదించుకొని ఆహూతుల జిహ్వకు సరిపడే వంటకాలు తయారు చేయించి అందరి ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతున్నారు శ్యామశాస్త్రి. జిల్లాలోని ఎన్నో జడ్పీ స్కూళ్లలో పనిచేసి స్వగ్రామం చెన్నూరులో ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఇంకా అతనికి 6 ఏళ్ల సర్వీసు ఉంది. శ్యామశాస్త్రి కడపకు వచ్చినప్పుడంతా మైనూను కలిసి వెళ్ళడం, మైనుద్దీన్ నెలకొకసారైనా చెన్నూరుకు వెళ్ళి శాస్త్రిని, అతని కుటుంబాన్ని పలకరించి రావడం రివాజుగా మారింది. రాక అమ్మాయికి మంచి సంబంధం కుదురుతూ ఉందంటే నువ్వు కార్యక్రమాన్ని వాయిదా వేసుకోమంటే ఎలా? పెళ్ళికొడుకు తండ్రి కోపిష్టిలా కనిపిస్తున్నాడు. ఈ వంకతో సంబంధం తప్పిపోతే ఏం బాగుంటుంది చెప్పు? నువ్వే నీ ప్రవచనం వాయిదా వేసుకో అంది మాలతమ్మ. అలా అన్నావు బాగుందమ్మా, నేను అదే పొద్దుట్నుంచి మన వాడితో మొత్తుకుంటున్నా అన్నాడు మైనుద్దీన్. శ్యామశాస్త్రి ఆలోచనలో పడ్డాడు. కార్తీక మాసం సందర్భంగా తాను చెప్పబోయే పురాణ కాలక్షేపం కోసం ఆ పల్లెలోని వారందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండవచ్చు. ఇప్పుడు తాను హఠాత్తుగా వెళ్ళకపోతే వారందరూ నిరాశపడవచ్చు. సరేనమ్మా, నేను ఇంకొక మార్గం వెతుక్కుంటాను. పెళ్లి చూపుల సమయంలో ఖచ్చితంగా ఇక్కడుంటాను అన్నాడు శ్యామశాస్త్రి. అతని మాటలకు ఆయన చెల్లెలి మనసు కుదుటపడింది. కడపలో నీకు చాలామంది మిత్రులున్నారు కదా, 25వ తేదీన నా బదులు రామకుప్పం వెళ్ళి ఆ కథాకాలక్షేపం చెప్పి రాగల వాళ్ళెవరైనా ఉంటే చూడు. వారికి దారి ఖర్చులతో పాటు మంచి సంభావన ఇప్పించే పూచీనాది. బస్సు కోసం వేచి ఉన్నప్పుడు మైనుద్దీన్తో చెప్పాడు శ్యామశాస్త్రి. అలాగే, నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు మైనుద్దీన్. 2 రోజుల తరువాత శ్యామశాస్త్రి మైనుద్దీన్కు ఫోన్ చేశాడు. నేను చెప్పిన పని ఏం చేశావు? నాకు టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడకుండా ఉంది అన్నాడు శాస్త్రి గాబరాగా. ఈరోజు సాయంత్రం మైదుకూరులో ఒక ఫంక్షన్లో మేము క్యాటరింగ్ చేస్తున్నాం. మధ్యాహ్నం నేను చెన్నూరులో మీ ఇంటికి వచ్చి నీతో మాట్లాడి మైదుకూరు వెళ్ళిపోతాను అన్నాడు మైన్. శ్యామశాస్త్రికి ఏం చేయాలో తోచడం లేదు. అతడి తోటి ఉపాధ్యాయులెవరికీ పురాణ ప్రవచనాలు చేయగలిగినంత పరిజ్ఞానం లేదు. ఒకరిద్దరు మిత్రులకున్నా వారు అంత దూరం వెళ్ళమని, తమకేవో పనులున్నాయని తప్పించుకున్నారు. మధ్యాహ్నం 2ంటికి మైనుద్దీన్ శ్యామశాస్త్రి ఇంటికి వచ్చాడు. శాస్త్రి కొడుకు గ్లాసులో చల్లటి మంచినీళ్లు తెచ్చిచ్చాడు. అవి తాగి ఆ అబ్బాయి చదువు గురించి వాకబు చేశాడు మైన్. శాస్త్రి ఉండబట్టలేక, ఇంతకు నేను చెప్పిన విషయం ఏం చేశావు బాబు? నా దారికి నన్ను వదిలేసి నువ్వు హాయిగా వంటలు చేసుకుంటూ కూర్చుంటావా అని నిలదీశాడు మైనుద్దీన్. ఈ మాత్రం దానికి ఇంత బీపీ, టెన్షను పడ్డమేమి? అంతా నాకొదిలేసి నువ్వు మీ చెల్లెలింట్లో అంతా సజావుగా సాగేలా చూడు అన్నాడు నవ్వుతూ మైనుద్దీన్. అయితే నీకు నా బదులు రామకుప్పం వెళ్ళే మనిషి దొరికాడా? సంబరంగా ప్రశ్నించాడు శ్యామశాస్త్రి. దొరకడమేమిటి, నీ ముందే కూర్చుని ఉంటే అని ముసిముసి నవ్వులు రువ్వాడు మైనుద్దీన్. ఏమిటేమిటి, నువ్వు ఆ ఊరికెళ్ళి శివపురాణం చెప్పి వస్తావా?
ఆశ్చర్యపోతూ అడిగాడు శ్యామశాస్త్రి. దానికింత ఆశ్చర్యం ఏంటి భాయ్? ఎవరినడిగినా నాకు ఆ పనుంది ఈ పనుంది అని తప్పించుకున్నారు. సంస్కృతంలో పురాణాల్లో నాకు నీకున్నంత పట్టు లేకపోవచ్చు కానీ నేను మరెవరికీ తక్కువ కాదు. మా గురువుగారు పుట్టపర్తి వారి శిష్యరికంలో శివతాండవం గ్రంథం యావత్తూ కంఠతా పట్టాను. అందులోంచి 2 పద్యాలు చదివితే చాలు జనాలు ఆనందంతో తాండవం చేస్తారు అన్నాడు మైనుద్దీన్. అది కాదు అది అని నసుగుతూ కూర్చున్నాడు శ్యామశాస్త్రి. ఓహో, నేను ముస్లింననా నీ సందేహం? నీకు మహాభారతం టీవీ సీరియల్కు మాటలు రాసిందెవరో తెలుసునా? రాహిమాసుం రాజా అనే ముసల్మాను సంస్కృత పండితుడు. ఏ హైందవుడికి తీసిపోనంత పురాణ జ్ఞానం ఉందాయనకు. బొంబాయి జుహూ బీచ్లో సలీం జావేద్ పురాణ గాథలు వినిపిస్తూ ఉంటే వినేందుకు జనాలు విరగబడేవారు. నా సహాధ్యాయి ఇటీవలే దివంగతుడైన రచయిత శశిశ్రీ సంస్కృత పద్యాలను అలవోకగా ఎన్నో సభల్లో వినిపిస్తూ ఉంటే ఆయన ధారణకు ఉచ్చారణకు ఎందరో జోహార్లు అర్పించేవారు. జన్మతః ముసల్మానైనా ఆయనకు మా గురువుగారి శిష్యరికంలో అన్ని పురాణాలపైన పట్టు దొరికింది. నీకెందుకు? ప్రొద్దుటూరు పంతులు నా బదులు వస్తున్నారని వారికి కబురుపట్టు. నేను వెళ్ళి దిగ్విజయంగా పని ముగించుకొని వస్తాను. కానీ ఒక్కటే చిక్కు అన్నాడు మైనుద్దీన్. ఏమిటది? గాబరాగా అడిగాడు మైనుద్దీన్ని శ్యామశాస్త్రి. 25వ తేదీ కడపలో సాయంత్రం ఒక ఫంక్షన్లో మేం క్యాటరింగ్ చేస్తామని ఒప్పుకొని ఉన్నాం. మా వాళ్ళు అన్ని వంటలు చేస్తారు కానీ స్వీట్లు చేయడం వారికి చేత కాదు. దానికి ఏం ఏర్పాట్లు చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను అన్నాడు మైనుద్దీన్. శ్యామశాస్త్రి పెద్దగా నవ్వి, నీ సిగదరగా దీనికింత ఆలోచన దేనికోయ్? దేవుడి దయవల్ల నాకు అన్ని రకాల స్వీట్లు చేయడం వచ్చు. ఆ ఫంక్షన్లో ఏ తీపి వంటకాలు కావాలో మీ వాళ్ళు చెబితే నేను వండి పారేస్తాను అన్నాడు. మైనుద్దీన్ కూడా ఆశ్చర్యపోయాడు. ఆ వాసనలు అవి నీకు పడవు గదా మరి? అవన్నీ నీకెందుకోయ్? ఉదయం మా చెల్లెలింట్లో పెళ్లి చూపుల కార్యక్రమం ముగించుకొని భోంచేశాక పెళ్లి జరిగే ఫంక్షన్ హాలుకు వెళ్ళిపోతాను. ముక్కు మూసుకొనో మరో గదిలోనో ఉండి స్వీట్లు చేసి వెళ్ళిపోతాను. నాకింత సాయం చేసేవాడికి ఆ మాత్రం సహాయపడలేనా అన్నాడు శ్యామశాస్త్రి. నీకంత శ్రమ అక్కర్లేదు. మా ఆఫీసు పక్కనుండే వంటగదిలో నీకు వంట సరంజామా అన్నీ సిద్ధం చేయమని మా వాళ్ళకు చెబుతాను. నువ్వు బాసుంది, కేసరి, గులాబ్ జామ్ అక్కడే చేసి ఇంటికెళ్ళిపో. మా వాళ్ళు అవి పెళ్ళికి తీసుకెళ్ళిపోతారు హుషారుగా చెప్పాడు మైనుద్దీన్. డన్ బొటనవేలుతో థమ్సప్ సైన్ చూపుతూ అన్నాడు శాస్త్రి. 25వ తారీఖు ఉదయం పంచెకట్టు, ఖద్దరు చొక్కా, విభూది రేఖలతో బస్సులోంచి దిగిన మైనుద్దీన్ను రండి ప్రొద్దుటూరు పంతులు గారు అని సాదరంగా ఆహ్వానించారు రామకుప్పంలోని నిర్వాహకులు. ఉదయం 11ంటికి ప్రారంభించిన మార్కండేయ పురాణ కాలక్షేపాన్ని సమయానుకూలంగా పద్యాలు, పాటలు, ఉదంతాలు, పిట్టకథలతో రంజింపచేస్తూ అందరినీ తన వాగ్ధాటితో పాండిత్య పటిమతో కట్టిపడేశాడు మైనుద్దీన్. పుట్టపర్తి వారి శివతాండవంలోంచి ఆయన పాడిన పద్యాలకు ప్రేక్షకుల్లోంచి కొందరు ఆనందోత్సాహాలతో పైకి లేచి కేరింతలు కొట్టారు. పిట్టకథలు, జోకులకు కొందరు పడి పడి నవ్వారు. విషాద ఘట్టాల్లో మహిళలు, పెద్దవాళ్ళు కన్నీరు పెట్టారు. పద్యాలు పాడుతూ ఉంటే భక్తి పారవస్యంలో అందరూ ఓలలాడారు. మొత్తానికి పురాణ కాలక్షేపం ఆశాంతం విజయవంతం చేసి భోజనం చేశాక మైనుద్దీన్ నిర్వాహకులిచ్చిన సంభావన తీసుకొని తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. ఆ రోజు రాత్రి పొద్దుపోయాక మైనుద్దీన్కు శాస్త్రి నుంచి ఫోన్ వచ్చింది. చూస్తుంటే నన్నే మించిపోయేలా ఉన్నావే మైన్. నీ పాటలకు పద్యాలకు జనాలు చప్పట్లు ఆపలేదట. శివరాత్రికి తప్పకుండా ఆయన్ని మా ఊరికి ప్రవచనం కోసం పంపండి అని ఇందాకే రామకుప్పం నుంచి నిర్వాహకుడు నరసింహం ఫోన్ చేశాడు. ఆనందంగా చెప్పాడు శ్యామశాస్త్రి. నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావా? నువ్వు చేసిన బాసుంది, హల్వాలు జనాలు లొట్టలేసుకుంటూ తిన్నారట. ఈ బిజినెస్లో మాకు కాంపిటీషన్ అవుతావా ఏంటి అని శాస్త్రిని అడిగాడు మైనుద్దీన్. శాస్త్రి గట్టిగా నవ్వాడు.
అన్నట్లు చెల్లెమ్మ కూతురి పెళ్లి చూపుల విషయం ఏమైంది? కుతూహలంగా అడిగాడు మైనుద్దీన్. గ్రాండ్ సక్సెస్. కట్నం లేకుండానే సంబంధం చేసుకుంటున్నట్లు ఇందాకే పెళ్ళికొడుకు తండ్రి ఫోన్ చేసి చెప్పాడు అన్నాడు శ్యామశాస్త్రి. ఇంకేం, త్వరలోనే మాకు మరో పెళ్లి విందు ఉందన్నమాట నవ్వుతూ అన్నాడు మైనుద్దీన్. ఇద్దరు మిత్రులు మనసారా నవ్వుకున్నారు. ఇంతేనండి కథ. రేపు మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. బాయ్.